దాని మీద ఒక ఐడియా వస్తే దాంతోపాటు వాళ్ళు నేర్చుకునే రావడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో అందుకే ఇలాంటి వర్క్షాప్ డెమాన్స్ట్రేషన్ లాంటివి కండక్ట్ చేస్తాం. సో మన తెలంగాణలో ఇది కొత్త కాబట్టి మిగతా స్టేట్లో ఇది నార్మలే. మన దగ్గరనే తెలంగాణ చాప్టర్ అని కొత్తగా స్టార్ట్ చేసాము. దీనిలో ఏమంటే వర్క్షాప్ డెమాన్స్ట్రేషన్ ప్రతి స్కూల్స్కి వెళ్ళి ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాము. సో ఇప్పటిదాకా కామారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, ఇప్పుడు సిద్దిపేట లాంటివి. సో సిద్దిపేటలో టోటల్ 2 డెమాన్స్ట్రేషన్ అనుకున్నాం. టోటల్ 20 స్కూల్స్ అనుకున్నాం సార్. దాంట్లో మీ స్కూల్ కూడా ఒక పార్ట్ అయింది సార్. సో యాక్చువల్లీ ఇదంతా కండక్ట్ చేసేది ఏమంటే స్పిక్ మేకే ఒక అబ్రివేషన్ ఏమంటే సొసైటీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్ యూత్. సో దీని ఒక మెయిన్ ఏమంటే మన ఇండియాలో ఉన్న క్లాసికల్ డాన్స్ కానివ్వండి, క్లాసికల్ ఆర్ట్ ఫామ్ కానివ్వండి, ఇలాంటివి ఏమంటే మన అన్ని దాని మీద ఐడియా ఉండదు. సో దాన్ని ఏమంటే మన వాళ్ళు కొంచెం ప్రమోట్ చేసి అందరికీ తెలిసేలా చేస్తుంది. సో దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసి ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ హెరిటేజ్ అండ్ ఇండియన్ హెరిటేజ్. సో అందులో ఏమంటే ఇలాంటి కల్చరల్ డాన్స్ అనేవి మీకు ఎక్స్పీరియన్స్ చేసేందుకు మేము అలాంటివి ట్రై చేస్తాము. సో దీంతోపాటు వీళ్ళు ఏం చేస్తారంటే కన్వెన్షన్స్ అలాంటివి చేస్తారు, లైక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అట్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, జేఎన్టీయూ. సో సార్ చెప్పినట్టు సార్ లాస్ట్ టైం 10th ఇంటర్ కన్వెన్షన్ ఐఐటి హైదరాబాద్లో జరిగింది. 11th ఇంటర్ కన్వెన్షన్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్లో జరగబోతుంది. సో ఐఐటి ఖరగ్పూర్ ఒక స్పెషాలిటీ తెలుసా? సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా. సో అక్కడ 11th ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది జరగబోతుంది. సో దీని ఒక ప్రాసెస్ ఎట్లుంటాయంటే ఈచ్ స్కూల్ నుంచి సార్ 10 స్టూడెంట్స్ ఒక ఫ్యాకల్టీ వస్తారు. సో దాని లింక్ నేను మీకు పంపుతాను. సో ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమంటే మనం అక్కడ వెళ్ళి ఏదో ఒక ఆర్ట్ ఫామ్ కానీ కల్చరల్ డాన్సెస్, మ్యూజిక్ లాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో దీంతోపాటు స్పిక్ మేకే వాళ్ళు గురుకుల్ అనుభవ స్కాలర్షిప్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు. గురుకుల్ అనుభవ్ స్కాలర్షిప్స్ ఇన్ ద సెన్స్ ఏమంటే ఇందులో ఏమంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఒక గురువు దగ్గర మనం 45 days వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పే ఆర్ట్ ఫామ్ని మనం నేర్చుకుంటాం. సో సార్ మీ దగ్గర చదువుకున్న భానుతేజ అన్నగా ఆపర్చునిటీ వచ్చింది. అన్న హజ్ యోగాకి 45 days మద్రాస్కి వెళ్ళారు, అక్కడ వెళ్ళి చదువుకున్నారు. సో అన్ననే ఈ స్కూల్ గురించి చెప్పారు. సో అన్నని మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాంటి స్కాలర్షిప్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే. సో దీంతోపాటు ఇలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ చేయాలంటే మనకు కొంత సపోర్ట్ కావాలి కదా. సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తున్నా అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకా మన గవర్నర్ గారి నుంచి వస్తుంది. సో వాళ్ళకు ఒక థ్యాంక్ యూ చెప్దామా? ఓకే.